నిన్న కవిత గారు ఏదో సంకల్ప సభ అని ఏదో సమావేశం పెట్టారు. సో మీటింగ్ నిర్వహించడంలో ఆమె చాలా నేర్చుకున్నట్టు అనిపించింది నాకు. 5D కెమెరాలతోటి ఆమె మాట్లాడుతున్నప్పుడు వెనకాలంతా బ్లర్ అవుతాయి. ఏమంటారు దాన్ని, ఏమంటారు బాబు కెమెరామెన్? ఓన్లీ ఆ ఫేస్ ఆమె మాత్రమే హైలైట్ అయ్యేలాగా 5D కెమెరాలో కనబడుతుంది, వెనకాలంతా బ్లర్ అవుతుంది కదా. ఓన్లీ సింగిల్ ఫోకస్ అంటే ఓన్లీ ఆ స్టేజ్ మీద ఆమె మాత్రమే హైలైట్ అవుతారు చాలా అద్భుతమైన క్లారిటీతో. సో వెనకాలంతా బ్లర్ అయిపోతుంది అనమాట, ఏం పెద్ద కనబడదు. వాళ్ళు వెనకాల ఎవరైనా కూర్చున్నా కూడా డల్ అయిపోతారు. సో అట్లాంటి కెమెరాలతో మొత్తం జిమ్మీలు పెట్టి చాలా అద్భుతంగా మీటింగ్ నిర్వహణ జరిగింది, చాలా గొప్పగా జరిగింది. సో ఆమెకి క్లారిటీ ఉన్నది. సో మనము ఇంత చేసిన తర్వాత ఇది ప్రజల్లోకి వెళ్ళాలంటే ప్రజలు చూడగానే అట్రాక్ట్ అయ్యేలాగా ఉండాలి అన్న దాంట్లో ఆమె ఆ లైన్ పట్టినట్టుంది, గొప్పగానే చేస్తుంది. నేను కూడా చాలామందికి చెప్తుంటా, ఈ సంఘాలు మీటింగ్లు ఇవన్నీ పెడతారు, 4 గోడల మధ్య మీటింగ్ పెడతారు, ఆ 4 గోడల మధ్యనే అయిపోద్ది. అది ఒక లైవ్ ఉండదు, ఒక వీడియో బయటికి రాదు, వాళ్ళే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు, గంటల గంటలు అవతల పడతారు. కానీ ఆమె అట్లా కాదు, ఆమె విషయం బయటికి రావాలని కోరుకుంటున్నది. కాకపోతే ఏమైపోయిందంటే ఇక్కడ 2-3 విషయాల మీద క్లారిటీ లేకుండా పోయింది. నేనే ముఖ్యమంత్రి అవుతా అంటుంది, సామాజిక న్యాయం అంటుంది. ఎట్లా? ఇప్పుడు సామాజిక న్యాయం అంటే ఏంది? రాజ్యాధికారం బలహీన వర్గాల చేతిలో ఉండాలన్నది సామాజిక న్యాయం అంశం, ఎజెండా, దాని ఉద్దేశం. మరి నేనే ముఖ్యమంత్రి అవుతా అన్నప్పుడు ఇక సామాజిక న్యాయం ఎక్కడుంది? నేనే ముఖ్యమంత్రి అవుతా అన్నప్పుడు సామాజిక న్యాయం ఎక్కడున్నది? అసలు ఈ సామాజిక న్యాయం అన్న అంశము 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారం పంచుకున్న తర్వాత, కావలసినంత తీసుకున్న తర్వాత ఇప్పుడు సామాజిక న్యాయం ఎట్లా గుర్తొచ్చింది? వీటన్నిటికీ సమాధానం ప్రజలకు చెప్పాలా? నన్ను క్షమించండి అని అడుగుతున్నారు. నేను బీఆర్ఎస్లో ఉన్న అప్పుడు, సో నాకు అక్కడ మాట్లాడే అవకాశం దొరకలేదు కాబట్టి నన్ను క్షమించండి అంటుంది. సరిపోతుందా ఇది? ఎట్లా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు? నేను రాబోయే రోజుల్లో 2-3 అంశాల చుట్టే ఎలక్షన్ తిరుగుతుంది. 1 తెలంగాణ వాదం, 2 సామాజిక న్యాయం. ఈ 2 అంశాల ఎజెండాగా ఎలక్షన్ జరగాలి. 3వ అంశాన్ని ఖచ్చితంగా కూడా చేర్చాలి, ప్రజలు కూడా ఆలోచించాలి, విద్యా, వైద్యం, ఉపాధి అనే అంశాల మీద. ఈ 3 ఎజెండాల మీద ఎలక్షన్స్ జరగాలి. ప్రజలు టోటల్గా ఈ 3 అంశాలు ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఈ 3 అంశాలు ఎవరైతే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారో, ఎవరైతే చేయగలుగుతారో అనుకుంటారో వాళ్ళకు మాత్రమే మనం పట్టం కట్టాలి. పబ్లిక్ ఆ ఎజెండాని క్రియేట్ చేయాలి. అయితే ఇప్పుడు ఉన్న పార్టీల్లో ఏ పార్టీ వల్ల ఇది అయ్యేటట్టు లేదు. నా బీఆర్ఎస్, నా కాంగ్రెస్, నా బీజేపీ. మరి కవిత పార్టీ వచ్చింది, నేనే ఆల్టర్నేట్ అంటున్నాను, నేను సామాజిక న్యాయం చేస్తా, తెలంగాణ వాదము ఇవన్నీ మాట్లాడుతుంది. ఇప్పుడు తెలంగాణ వాదము, సామాజిక న్యాయము 10 ఏళ్ళుగా మీరు అక్కడే ఉన్నారు, ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు బయటకు వచ్చినారు, పార్టీ అంటున్నారు. మరి అక్కడ ఉన్న గొడవల కారణంగా బయటకు వచ్చినారా, దేనికి వచ్చినారా అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని అన్న దగ్గర ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది కదా. ఇప్పుడు జనరల్గా వేరే ఆల్రెడీ కేసీ, ఇప్పుడు మీరు చూడండి, పొరపాటున హరీష్ రావు వచ్చి పార్టీ పెట్టిన అది కుదరని పని. అది అయిపోయింది, ఆ ఎరా అయిపోయింది. ఆయనకు ఒకప్పుడు అవకాశం ఉండేనేమో కానీ ఆ ఎరా అయిపోయింది. ఇంకా ఛాన్స్ లేదు ఇక అక్కడ. సో కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ఒక బలహీన వర్గాల వ్యక్తి ఇప్పుడు ఎవరన్నా పార్టీ స్థాపిస్తే వాళ్ళకి అవకాశం ఉన్నది. అది పర్టికులర్గా బీసీ అయితే ఇంకా అద్భుతమైన అవకాశం ఉండే ఛాన్స్ ఉన్నది. వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అన్న దాని మీద ఆయన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. సో ఇట్లా ఆ వర్గాల నుంచి వచ్చేటువంటి ప్రజల ద్వారా మాత్రమే పార్టీ ఏమైనా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బేసిక్గా కవిత ఓన్లీ ఆమె ప్యూర్లీ ఇప్పుడే పాలిటిక్స్లోకి వచ్చింది, లేకపోతే అధికారాన్ని పంచుకొని అపోజిషన్ పార్టీ నుంచి బయటకు వచ్చే పార్టీ పెట్టింది అన్నది కూడా కాదు కదా. 10 years ఆమె అధికారంలో ఉన్నది, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది. ఆమె చేయని పని లేదు, అన్నీ చేసింది. సామాజిక తెలంగాణ కోసం నా జీవితం అంకితం, నేను బీసీల కోసం పోరాటం చేస్తుంటే నాది అగ్రకులమని హేళన చేస్తున్నారు. నా పుట్టుక నా చేతిలో లేదు, ఎవరి కోసం పనిచేయాలి అన్నది నా చేతిలోనే ఉన్నది. మీ పుట్టుక మీ చేతిలో లేదు, ఎవరిదైనా కావచ్చు. ఇప్పుడు రెడ్డి రావు ఇంకోటి ఆ వర్గాలు ఉంటే వాళ్ళు అందులో పుట్టాలని వాళ్ళు ఏం కోరుకోలే. మీరు చెప్పిన పాయింట్ రైటే, కానీ మీ విధానము, మీ నడవడిక ఎట్లా ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు చాలామంది మహానుభావులు ఉన్నారు, ఎంతోమంది ఈ రాష్ట్రంలో భూములు ఉండి పేద ప్రజలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో వెలమలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఆ గొప్ప గొప్ప నాయకుల జయంతులు, వర్ధంతులు మనం జరుపుకుంటూ ఉంటాం.
సో అట్లేం లేదు, కానీ మీ మీ ఆలోచన విధానం ఎట్లున్నది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్నారు నా పుట్టుక నా చేతిలో లేదు, ఎవరి కోసం పని చేయాలనేది నా చేతిలోనే ఉంది. మరి ఎవరి కోసం పని చేయాలి అన్నది మీ చేతిలోనే ఉన్నప్పుడు మీ తండ్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్లుగా జరిగిన అవినీతి కానీ అరాచకాలు కానీ మీరు చూస్తూ ఉండిపోయారు కదా. ఆ రోజున మీ చేతుల్లోనే ఉంది కదా ఎట్లా ఎవరి కోసం పని చేయాలి అన్నది. మరి ఎందుకు పని చేయలేకపోయినారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సిందే కదా మీరు. గతంలో సమాజంలో ప్రజాస్వామిక మార్పు తెచ్చిన వాళ్ళంతా అగ్రకులాల వారే, మేము కూడా అదే చెప్తున్నాం. వాళ్ళు ఎప్పుడు అధికారాన్ని పంచుకోలేదు, ఒకవేళ అధికారంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడ్డారు. కానీ మీరు 10 ఏళ్లుగా ప్రజలకు ఉపయోగపడలే. ప్రజలపైన దాడి జరుగుతుంటే, ప్రజలపైన అరాచకాలు జరుగుతుంటే, లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమి కొల్లగొట్టబడుతుంటే సైలెంట్గా ఉన్నారు. 5 నెలల పాటు మరిన్ని సంకల్ప సభలు పెడతాం, ప్రేమ లేఖలు రాసుకునే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం పనిచేయాలి, లేదంటే 1000 కార్లతో చెలో ఢిల్లీ కార్యక్రమం. సామాజిక తెలంగాణ సంకల్ప సభలో కవిత సామాజిక తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సమాజంలోని అట్టడుగు అణగారిన వర్గాల్లో సాధికారత సాధించేంత వరకు తన పోరాటం ఆగదన్నారు. గురువారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కవిత మాట్లాడారు. 10% ఉన్న వాళ్ళు 90% అవకాశాలు దక్కించుకుంటున్నారు, 90% ఉన్న వాళ్లకు సమానంగా అవకాశాలు దక్కాలి అన్నారు. భౌగోళిక తెలంగాణ సాధన తర్వాత సామాజిక తెలంగాణ సాధించాలని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పేవారు. ఆ మాటలు స్ఫూర్తిగా తీసుకొని ఆయన జయంతి సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆయన మాటలు ఎప్పుడు ఆయన బతుకున్నప్పుడు ఆయన లైనే కదా అది. మరి ఆయన మాటలు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలే? దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే మీరు ప్రజలకి. 10 సంవత్సరాలు మీరు అధికారాన్ని పంచుకున్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలే? మీ 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 బ్రదర్ ఎట్లా చేసినారో, మీ ఫాదర్ ఎట్లా చేసినారో, ఆ సంతోష్ రావు ఎట్లా చేసినారో దానికి మీరేం తక్కువ చేసినారు? అరాచక అధికార భాగస్వామ్యాన్ని మీరు కూడా పంచుకున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ 3వ పవర్లోకి వచ్చిండు అనుకుందాం కేసీఆర్ 2023లో. ఒకవేళ 2023లో కేసీఆర్ అధికారంలోకి వచ్చింటే మీరు బయటకు వచ్చేవాళ్ళ? ఒకటే క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, స్ట్రేట్ క్వశ్చన్. ఒకవేళ కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉంటే కవిత బయటకు వచ్చేవాళ్ళ? మీరు చెప్పండి కామెంట్స్లో. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం పనిచేయాలి, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని కవిత విమర్శించారు. 46% బీసీలు, 10% బీసీ ముస్లింలు ఉంటే 42% మాత్రమే ఉన్నారని వింత లెక్కలు చూపించారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ చేస్తూ తరచుగా ప్రేమరేఖలు రాసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందేలా ఎందుకు కలిసి పనిచేయాలని కవిత ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపు బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపాలని, లేదంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో 1000 కార్లతో చెలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు సహా ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులను వారి అభ్యున్నతికి ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ముస్లింలను మాటలతో మోసం చేశాయి. సామాజిక తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలను తాను సాకారం చేస్తాను. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వారిలో 97% మంది పరిస్థితి దయనీయంగా, బీసీలో 71% మంది పరిస్థితి ఎస్సీల కన్నా దారుణంగా ఉన్నది. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా మార్పు రావాలి. సామాజిక తెలంగాణ సాధనపై సభలో పార్టీ శ్రేణులతో కలిసి కవిత ప్రతిజ్ఞ చేయించారు. సభలో ఆమె 11 తీర్మానాలు ప్రకటించారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు వచ్చే వరకు తెలంగాణ రక్షణ సేన ఉద్యమిస్తుందని, పూలే దంపతులకు భారతరత్న పురస్కారం, ప్రొఫెసర్ జయశంకర్కు పద్మ విభూషణ్ ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని, ట్యాంక్ బండ్ పైన ఆయన విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ఆమోదించారు. ఎస్సీ ఎస్టీల నిధులను వారి అభ్యున్నతికే వాడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పోయిన గవర్నమెంట్ హయాంలో 1,00,000 కోట్లు దారి మళ్ళినాయి. ఈ గవర్నమెంట్ హయాంలో కూడా దారి మల్లుతున్నాయి. ఎక్కడ ప్రశ్న ఏది మీది? ఆ 10 ఏళ్ళుగా ఎందుకు మీరు ప్రశ్నించలేకపోయినారు? ఐఎమ్ సారీ అని చెప్తే అయిపోదు కదా. చలో, కవితమ్మ వచ్చింది ప్రజల కోసం కాదు, ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని వాళ్ళ తండ్రిని తిట్టడానికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్తో ఆమె రేవంత్ రెడ్డితో ఇది ఉన్నదని. ఆమె అంటున్నది కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి
వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ ఒకటైనా ఆమె అంటున్నది. మరి ఏది నమ్మాలా? టైంపాస్ పార్టీ అట.